భారత్ బంకర్ బస్టర్ మిసైళ్ల తయారీపైన దృష్టి పెట్టిందా అంటే అవుననే అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని బలోపేతం చేసేలా శత్రు దేశాలలో భూగర్భంలో ఉన్న లక్ష్యాలను సైతం ఛేదించగల మిసైళ్ల తయారీకి రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. డిఆర్డిఓ ఈ బాధ్యతలను తలకెత్తుకుంది. ప్రస్తుతం అమెరికా దగ్గర మాత్రమే ఈ తరహా ఆయుధాలు ఉన్నాయి. మొన్న ఇరాన్ లో 3 అణు కేంద్రాలను ధ్వంసం చేయడానికి భారీ ఎత్తున బంకర్ బస్టర్ మిసైళ్లను ఉపయోగించింది. ఖచ్చితంగా ఇదే తరహా ఆయుధాలు చైనా దగ్గర ఉన్నట్లు ఆధారాలు లేవు. అలాగని పూర్తిగా చైనా ఈ అంశాన్ని విస్మరించిందని కాదు. మా అవసరాలకు తగ్గ బంకర్ మిసైళ్లు మా దగ్గర ఉన్నాయని చెబుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఈ మిసైళ్లను రూపొందించడం విశేషమనే చెప్పాలి. ప్రస్తుతం భారత్ దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో అగ్ని 5 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ఒకటి. ఈ అగ్ని 5 మిసైల్ కి మార్పులు చేసి బంకర్లను ఛేదించగలిగేలా మలచాలనుకుంటున్నారు. అగ్ని 5 5000 కిలోమీటర్ల పరిధి వరకు పనిచేస్తే కొత్త మిసైళ్లను 2500 కిలోమీటర్లకు పరిమితం చేశారు. ఇది 7500 కిలోల వార్ హెడ్ ను మోసుకెళ్లగలుగుతుంది. 10 మీటర్ల పరిధిలో ఖచ్చితత్వంతో పనిచేసే అగ్ని 5 మిసైల్ భూగర్భంలో ఉన్న మిసైల్ సిలోలను ఇన్ఫ్రాస్ట్రక్చర్లను ధ్వంసం చేయగలుగుతుంది. పేరటానికి ముందు 80 నుంచి 100 మీటర్ల లోతుకు అది దూసుకుపోతుంది. అగ్ని 5 అనుక్షేపణను మోసుకెళ్లగలిగితే బస్టర్ బాంబు సాంప్రదాయ ఆయుధం మాక్ 8 మాక్ 20ల మధ్య ఫ్లై చేస్తుంది. దీనిని హైపర్సోనిక్ మిసైల్ గా మారుస్తుంది. అమెరికా బంకర్ బస్టర్ బాంబు GBU-57A బై ఆర్డినెన్స్ పెనిట్రేటర్ GPS ఆధారంగా పనిచేస్తుంది. ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ ను ఉపయోగించి టార్గెట్ ను గుర్తిస్తుంది. మన ఆయుధం కూడా అంతే. ప్రెసిషన్ గైడెన్స్ అడ్వాన్స్డ్ నావిగేషన్ సిస్టమ్ పైన ఆధారపడుతుంది. ఇకపోతే భూమి మీద ఉన్న టార్గెట్ ను కూడా ఛేదించగలిగేట్టుగా డిఆర్డిఓ మార్పు చేస్తోంది. అలాగే GBU-57AB ఆయుధం కంటే 3 రెట్లు బలంగా అంటే దాదాపు 8 టన్నులు ఉండేలా చూస్తున్నారు. ఇప్పటి వరకు మన దగ్గర అమెరికా మాదిరిగా B2, B-52లు లేవు. భారత్ దగ్గర ఉన్న రఫేల్ Su-30 ఎయిర్ క్రాఫ్ట్ లో బంకర్ బస్టర్ మిసైళ్లను ప్రయోగించడం సాధ్యం కాదు. ఈ ఆయుధాలను మనం సిద్ధం చేసుకుంటే ముందే చెప్పుకున్నట్టు మన రక్షణ సామర్థ్యం మెరుగుపడుతుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ అణ్వాయుధాలను నిర్వకేంద్రంగా చెప్పుకునే కిరాణా హిల్స్ పైన దాడికి సంబంధించి సోషల్ మీడియాలో బాగా చర్చ జరిగింది. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దానిని ఖండించింది. భవిష్యత్తులో భారత్ తన శత్రువుల భూగర్భ లక్ష్యాలను ఛేదించే ఆయుధాలపైన దృష్టి పెడుతుందని ఎయిర్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ AK భారతి స్పష్టం చేశారు. ఇక చైనా విషయానికి వస్తే 2013లోనే భూగర్భంలో లక్ష్యాలను ఛేదించడానికి DF-15C పేరుతో షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ రూపొందించిందని గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ఇందులో ఉండే వార్ హెడ్ కాంక్రీట్ ను ఛేదించగలదని 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదని చెప్పింది. 2014లో జుహోయి ఎయిర్ షోలో తమ ప్రభుత్వ సంస్థ నార్నికో రూపొందించిన GB-1000 సిరీస్ లో ఉండే 1000 కిలోల గైడెడ్ బాంబులను ప్రదర్శించినట్లు చెప్పింది. US కి భిన్నమైన టెక్నాలజీతో మా ఆయుధాలను రూపుదిద్దుకున్నామని వివరించింది. US బంకర్ బస్టర్ బాంబు దాడుల్లో ఇరాన్ లోని ఫోర్డో, నటాంజ్, ఇన్ఫహాన్ అణు కేంద్రాలను సర్వనాశనమయ్యాయని అధ్యక్షుడు ట్రంప్ అధికారిక ప్రకటన చేస్తే అమెరికాలో ఉన్న కొందరు అధికారులు, రక్షణ రంగ నిపుణులు దానిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 3 అణు కేంద్రాలకు భారీగా నష్టం జరిగిన మాట వాస్తవమే. అంతే తప్ప పూర్తిగా నేలమట్టం అయ్యాయని చెప్పలేవని US డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేర్కొంది. ఇరాన్ భారీ ఎత్తున నష్టపోయి అణ్వాయుధాన్ని తయారు చేయలేని స్థితికి చేరిందా, లేకపోతే కీలకమైన అణ్వాయుధ కేంద్రాలను కోల్పోవడం వల్ల కొంతకాలం తమ పనుల్లో జాప్యం ఏర్పడుతుందా? అమెరికా వల్ల ఇది ఏ మేరకు నష్టపోయిందన్న విషయాన్ని పక్కన పెడితే బంకర్ బస్టర్ బాంబుల శక్తి సామర్థ్యంపై ఎవ్వరికీ సందేహాలు లేవు. ఇది మాత్రం నిజం. ఇప్పుడు భారత్ కూడా ఈ శక్తిని కూడగట్టుకోవడం ఎంతైనా హర్షించవలసిన అంశం.